6 పార్లమెంటు స్థానాలు గెలిస్తే అవే 36 సీట్లు బయట గెలుస్తాం, బయట 30-40 గెలుస్తాం కావచ్చు, ఇంకా అప్పుడు వాతావరణం బట్టి ఇంకా గెలుస్తాం కావచ్చు. ఓడిపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, గద్దె దిగే పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీని భావించిన తర్వాతనే రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త దుకాణం చేసిండిగా. ఏంటి అంటే లేఖ రాష్ట్రం మొదటి ప్రేమ లేఖ రాసినట్టే. ఈయనకి ఇన్నో గుర్తురాలే తెలంగాణకు అన్యాయం జరుగుతున్న ఇన్నో గుర్తురాలే. అసలు నెంబర్ 1 తెలంగాణ ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫస్ట్ నెంబర్ 1 ద్రోహి. మీరు మొదటి నుంచి కూడా మీరు దీక్ష చేసిన దొంగ దీక్ష చేసిండు. ఇక్కడ నేను చెప్పలే, అప్పుడు ఆయనతో ఉన్నటువంటి సహచార మిత్రులే ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళే చెప్తున్నారు పొట్టుపోటు చంపాడు దీక్ష చేసిన చెప్పండి. దీక్ష విరమించినాక విద్యార్థులు అందరూ చేస్తే మళ్ళీ యాక్టింగ్ చేసిండు. ఢిల్లీలో దీక్ష చేసి 45 గంటల దీక్ష అని చెప్పి పోయి ఇంటమన్నాడు పని. విలేకరులు పోయి బెదిరిస్తే మళ్ళీ దీక్ష చేసిండు. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. బిల్లు పెట్టినప్పుడు ఓటింగ్ పాల్గొన్నాడా? ఓటింగ్ లేడీనే, ఓటింగ్ లేడు, పోయి ఇళ్ళమన్నాడు ఈయన. ఈనాడు తెలంగాణ ఊరుకున్నట్టు ఈయన. కృష్ణా జలాల విషయంలో మొట్టమొదటి అపేక్ష సమావేశంలోనే 570 టీఎంసీలు నీ వాటా తెలంగాణ రావాల్సి ఉంటే 299 టీఎంసీకి సంతకం పెట్టి ద్రోహం చేసిన ద్రోహి రాష్ట్ర ముఖ్యమంత్రి. నిధులు ఇస్తే మొత్తం దారి మలుస్తున్నాడు, నీళ్లు ఫామ్ హౌస్ తీసుకుపోతున్నాడు, ఉద్యోగాల కోసం యువత ఎదురుస్తున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. అసలు ఏ వర్గం తృప్తిగా లేదు. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అత్యంత అవినీతిపరుడు ఈయనే. అయితే తీస్తున్నాం ముఖ్యమంత్రి ఈఎస్ఐ స్కాము, పిఎఫ్ స్కామ్ అన్ని బయటకు వస్తున్నాయి. ఆయన రెండు ఎలుగుబాటి సూర్య అన్నాడు, అనే ఉన్నాడు ఎలుగుబాటి సూర్య అన్నాడు. ఆయన బట్కస్తే తెలిసే ముఖ్యమంత్రి చరిత్ర అంతా. ఇలా దోస్తే ఎలుగుబాటి సూర్య అన్న దోస్తే పైసలు ఇచ్చిండు, ఢిల్లీ పోయి పైసలు ఇచ్చిండు, మధ్యలో వాళ్ళు అడుగు మధ్యలో ఉన్నాడు, పైసలు చంపిండు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గుండె మీద చేసుకొని నేను తప్పు చేయాలని చెప్పని రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఈఎస్ఐలో కానీ పిఎఫ్ స్కామ్లో కానీ నువ్వు తప్పు చేయలేదా చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. గుండె మీద చేసుకొని చెప్పు, నువ్వు నేను తప్పు చేయాలని చెప్పు. నేను సిబిఐ ఎంక్వైరీ జరిగింది నీ మీద, తీస్తున్నాం బిడ్డ, మళ్ళీ తీస్తున్నాం. నీది తప్పకుండా తీసుడే. చాలా మంది విలేకరులు అడుగుతున్నారు బయట పోతాడు, ఇంకెప్పుడు జీవికే బండి సంజయ్ జైలు రెడీ అని జైలు పోతే పక్క పోతాడు. జైలుకు పంపుతాడు మాకు తెలుసు, జైలు పోతాడు కేసీఆర్ తెలుసు. అప్పుడు ఏం జరిగిందో ఎలుగుబంటి సూర్యనారాయణ విషయంలో ఏం జరిగిందో, ఎవరు మధ్యవర్తిత్వం వహించారో, ఎవరు పైసలు చంపినరో, సిబిఐ విచారణ ఎవరి మీద అయిందో అన్ని స్కామ్లు అన్నీ తెలుసు. దాని తర్వాత నువ్వు ఏం చేసినావో, ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించినావో అన్నీ తెలుసు. మనం తీస్తాం, అన్నీ బయట తీస్తున్నాం, ఆధారాలు సేకరిస్తున్నాం. ఇంకా ఇవన్నీ గుర్తించే ఒక డ్రామా స్టార్ట్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ తీసుకురావాలి. లేఖలు రాస్తుడు కేంద్రం అంటే అన్యాయం చేస్తుందంటే నాకు. నువ్వేం చేస్తున్నావు తెలంగాణ రాష్ట్రానికి? ఒక గుర్తొస్తుంది, ఒక శ్లోకం గుర్తొస్తుంది, దేశానికి నువ్వేమిచ్చినావు కాదు, దేశం నీకేమిచ్చినావు కాదు, దేశానికి నువ్వేమిచ్చినావు అని చెప్పి స్వామి వివేకానంద చెప్పి నాకు అసలు అది గుర్తుంది నాకు బాగా. నేను ఈ కేసుని అడుగుతున్నా, కేంద్రం నీకేమిచ్చింది కాదు, తెలంగాణ ప్రజలు నువ్వేమిచ్చినావు, ఏం మీకు చెప్పరాదు. అభివృద్ధి చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. నిధులన్నీ దారి మలుస్తున్న మూర్ఖుని నువ్వు. స్మార్ట్ సిటీ ఇచ్చినాం కరీంనగర్ వరంగల్, 196 కోట్ల రూపాయలు కరీంనగర్కు, 196 కోట్ల రూపాయలు వరంగల్కి ఇచ్చినాం. ఏమైనాయి? కేంద్రం ఇచ్చిన దారి మలిచిన నువ్వు. నీ మ్యాచింగ్ అని ఇంతవరకు వేయలేను. రెండు జిల్లాలకు ఇప్పటికీ వేయలే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలే. వరంగల్లో కేఎంసీ హాస్పిటల్కు 130 కోట్ల రూపాయలతో కేఎంసీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తే నువ్వు ఇవ్వాల్సినటువంటి 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ వేయలే. హాస్పిటల్ రెడీ అయింది అయినప్పుడు కూడా దాన్ని ప్రారంభోత్సవం చేయమంటే వేస్తలేవు. ఇవాళ మన జిల్లా అధ్యక్షులు దాన్ని విజిట్ చేయడానికి పోతే అరెస్ట్ చేసిన వాళ్ళ. అరే విజిట్ చేయడానికి పోతే అరెస్టే. వాగన్ వరలింగ్ ఫ్యాక్టరీ ఇష్టం వరంగల్కు సంవత్సరాలు ఫైల్ ఇచ్చి సంకలు పెట్టుకుంటువి. స్థలం ఇవ్వమంటే గుడి స్థలం ఇస్తేవి. వరంగల్ యూనివర్సిటీ ఇస్తాం, గిరిజన యూనివర్సిటీ, దానికి స్థలం అయిపోతుంది. రైల్వే ప్రాజెక్టులు ఇస్తున్నాం, దానికి భూసేకరణ అయ్యేవా.
నేషనల్ హైవే వేస్తున్నాం, భూసేకరణ హైవే. అసలు ఇచ్చేదేంది? రైలు వేసేది మేమే అన్న, కేంద్ర ప్రభుత్వమే. రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వమే. మరుగుదొడ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వమే. చెట్లు పెంచేది కేంద్ర ప్రభుత్వమే. బియ్యం ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. చచ్చిపోతే శవాలు వేసేది శ్మశానం వేసేది కేంద్ర ప్రభుత్వమే. ప్రకృతి వనం కేంద్ర ప్రభుత్వమే. రైతు వేదికలు కేంద్రం వేస్తున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2,32,000 ఇల్లు ఇస్తున్నాం. ఎంతమంది ఇచ్చినాం చెప్పుడు? చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి. లబ్ధిదారు లిస్టు బయట పెట్టి దమ్ముంటే ఏం చేస్తున్నావు? కేంద్రం ఇచ్చిన పైసలు వేల కోట్ల రూపాయలు ఏడ దొబ్బిపోయినావు, ఏడ పెట్టినావు? దుబాయ్లో పెడతాడు, మస్కట్లో పెడతాడు, అటు పోతాడు, సింగపూర్ పోతాడు, బిజినెస్ పెట్టేస్తాడు. ఆడ ఒకసారి కొడుకు పోతాడు, ఒకసారి బిడ్డ పోతాడు, ఒకసారి అల్లుడు పోతాడు, ఒకసారి ఈయన పోతాడు. ఏడికి ముఖ్యమంత్రి పోయినా దానిలో ఏదో లాంటి పోయినా చెన్నై పోయినాడు. ఆ చెన్నై ఏనుగు పోతే ఏనుగు ఫట్ పని కొట్టింది. ఒకటి ఏనుగు ఆయన బుద్ధి రాలే. మళ్ళీ అందరూ అనుకున్నారు ఏనుగు కొడితే అబ్బా ఇప్పుడు మారుతారా మా రాష్ట్ర ముఖ్యమంత్రి. అది కూడా ఆయన మారలేదు. కొట్టిన ఏనుగు మారింది కోసం మాట ఒకటి మళ్ళీ. అదే ఒక నువ్వు నిజాయితీగా ఉండి వాళ్ళను ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి భిన్నంగా వివరించి జిమ్మిక్కులతోని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ఒప్పుకునే స్థితిలో ప్రజలు లేరన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. అందుకే మళ్ళా సెంటిమెంట్కి రగిలించి కేంద్రాన్ని ఏదో విధంగా బదనాం చేయాలని చెప్పి ఆలోచనతో మాత్రమే ఈ లేఖ రాష్ట్రం. నేను ఒకటి అడుగుతున్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నువ్వు పోయినప్పుడల్లా ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చి నీకు ఇచ్చారు. చాలా సందర్భాలు మీరు టీవీలో లేపారు. ముఖ్యమంత్రి లోపడుకోగానే 2 గంటల పాటు ముఖ్యమంత్రి చర్చ. ఈయనకు పని లేదు, ఆయన పని లేదా మోడీ గారికి? 2 గంటల పాటు చర్చ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి. మరి ఇన్నోళ్ళు ఏం పీకినాను? ప్రధానమంత్రికి ఇన్ని సలహాలు ఎప్పుడైతే అపాయింట్మెంట్ చేయకుండా ఉండలే. నువ్వే ఇవ్వనికి ఎవడే నువ్వు కానీ నీకు ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. మరి ఏ ఒక్క రోజన్నా ఇప్పుడు నువ్వు లేఖ రాస్తున్నావు, ప్రేమ లేఖలు, అప్పుడు పోయి ప్రధానమంత్రి గారిని ఎందుకు అడగలే? నువ్వు తెలంగాణకు అన్యాయం జరుగుతున్న విషయం అప్పుడు నీకు ఎందుకు గుర్తురాలే? అప్పుడు నువ్వు ఎందుకు ప్రశ్నించలే? ఈ డిమాండ్ అప్పుడు ఎందుకు చేయలే? చెప్పనండి సార్, మా రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్నీ కష్టాలు ఉన్నాయి సార్, ఎందుకు చెప్పాలి మనం అప్పుడు? కాబట్టి ఒక ప్లాన్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంటంటే మరొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ అగిలించాలి, ఈ లేఖల పేరుతోని కేంద్రాన్ని బదనాం చేయాలి, కేంద్రం ఏమి ఇస్తలేదని చెప్పి తప్పుడు ప్రజల లోపల తప్పుడు సంకేతం ఇచ్చి రాజకీయ లబ్ధి పొందడానికి, తన పదవిని కాపాడుకోవడానికి, తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తిరిగి అడ్డదారిలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి ఆయన టీం ఆడుతున్నటువంటి డ్రామా ఇది. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరిని డ్రామాను. వాస్తవ విషయాలు ప్రజలకు తెలుసు. కేంద్రం ఏమిచ్చింది, నువ్వు ఏమి ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేవు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు, ఇవన్నిటి మీద ప్రజలు వాళ్ళ గమనిస్తున్నారు. ధనిక రాష్ట్రాన్ని అప్పలాస చేసినావు, జీతాలే ఇయ్యలేని పరిస్థితి, అన్నిటి విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీని అడ్డుకునే దమ్ము నీ దగ్గర లేదు. ఎస్టీ నియోజకవర్గాల మీటింగ్ మేము పెట్టినాం, ఎస్టీ నియోజకవర్గ మీటింగ్ మేము పెట్టినాం. నువ్వు పెట్టం కూడా వద్దన్నారా? ఇక్కడ నాగార్జున సాగర్ పరిస్థితి, హుజూర్నగర్ పరిస్థితి, పోడుబుల సమస్య పరిష్కరిస్తా అంటివి పెట్టు. దళిత బంధు, గిరిజన బంధు పెట్టు. అసలు సమావేశం ఏర్పాటు చేయవసారి ఎస్సీ ఎస్టీ వర్గాలతోని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయి, సమస్యలు తెలుసుకో, వాళ్ళ సమస్యలు పరిష్కరించు, వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చు. వాటి మీద దృష్టి పెట్టక ఏదో రకంగా మభ్యపెట్టి మోసం చేసి అధికారం కాపాడుకోవడం కోసము కుయుక్తులతోని కుట్రలతోని చేస్తే దాన్ని అడ్డుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాల్సిందిగా నేను హెచ్చరిస్తాను. ఆ మంత్రి ట్వీట్ చేసిండు కదా, ఆయనకి ఏందో అర్థం కదా ఆయనకైతే. ఆయన ట్విట్ మంత్రి ఏది, దాని ట్విట్టర్ మంత్రి ఆయన. ప్రధానమంత్రి గారు ఏం చేశారు? మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ పెట్టడం ద్వారా అనేక మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి, దానికి మేము సహకరిస్తాము,
ఆ పన్ను విషయంలో మేము ఆలోచిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు క్లారిటీగా చెప్పాడు. ఈయన భూమి ఇస్తా అంటాడు. ఈయన నాకేం అర్థం కాలేదు, ఎందుకు భూమి ఇస్తాడు? వాళ్ళు ఇచ్చే ఈయన పెడతా అనేది ఏంటిది? అది షోరూమ్ పెడతా అంటారు, వాళ్ళు గోడను పెడతా అంటున్నారు. షోరూమ్ పెడితే గోడను పెడితే ఏమవుతుంది? వాచ్మెన్ ఉద్యోగాలు వస్తాయి మనకు. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ఏమవుతుంది? వేలాది మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. మరి ట్విట్టర్ మంత్రికి అది కావన్నా ఇది కావన్నా ఫస్ట్ ఆలోచించుకోవాలి. నేను ట్విట్ చేస్తే వాళ్ళు ఆన్సర్, వాళ్ళు రిట్వీట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఏమనిచ్చారు? కేంద్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా మేము పోతామని చెప్పి. మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర దేశ ప్రధాని ఏమంటున్నా కూడా తెలుసుకోలేని మూర్ఖుడు ఈయన. నీకు షోరూమ్ పెడితే, నీకు గోడను పెడితే ఉద్యోగాలు వస్తాయా? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే ఉద్యోగాలు వస్తాయా? ఒకసారి అర్థం చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.